బతుకమ్మ, కల్వకుంట్ల కవిత ఆలోచనలు వేరుగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఫస్ట్ ఫ్యామిలీలో తనకేం తక్కువ అన్నట్లుగా ఆమె వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ చుట్టూ జరుగుతోన్న 4 స్తంభాలాటలో తాను పైచేయిగా ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. మిగిలిన ముగ్గురు కేటీఆర్, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ కుమార్ కు లేని అడ్వాంటేజ్ తనకు ఉందని కవిత లెక్కలేసుకుంటున్నారు. రాజకీయంగా అణచివేతకు గురై తాను జైలుకు కూడా వెళ్లొచ్చానని భావిస్తోన్న కవిత ఇక పార్టీలో కనిష్టంగా నెంబర్ 2 పొజిషన్ కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును సైతం దాటుకొని పోయి సీఎం అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నారు. అందుకే తాను విదేశ పర్యటనలో ఉన్నప్పుడు స్వదస్తూరితో తండ్రి కేసీఆర్ కు ఒక లేఖాస్త్రాన్ని సంధించి ఆమె తెలంగాణ రాజకీయాలకు కొత్త దిశ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. కేసీఆర్ కుటుంబంలో ఎక్కువ కష్టపడింది తనేనని కవిత భావిస్తున్నారు. జనంలో ఎక్కువ తిరిగింది, ప్రత్యర్థులపై ఎక్కువ పోరాడింది కూడా తానేనని ఆమె లెక్కలేసుకుంటున్నారు. కుట్ర పన్ని తనను జైలుకు పంపారన్నది ఆమె అంచనా. పైగా ఆమెకు అంబిషన్ కూడా ఎక్కువే. ఇంతకాలం రాజకీయ ప్రత్యర్థులను తిట్టడం, తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లో పాల్గొనటం లాంటి వాటికే కవిత పరిమితమయ్యారని భావిస్తూ వచ్చిన వారికి ఇక తన తడాగా చూపించే ప్రయత్నంలో ఆమె ఉన్నారు. తండ్రి కేసీఆర్ కు లేఖాస్త్రం సంధించడం ఒక బహానా మాత్రమే. బీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ వద్దని చెప్పడం ఒక గేమ్ ప్లాన్ మాత్రమే. తాను కూడా అందరితో సమానమేనని, పైగా అందరికంటే తాను ఎక్కువ సమానురాలునని చెప్పడమే కవిత ఉద్దేశం. 6 నెలలు జైల్లో ఉండొచ్చా, నన్ను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు అని కవిత చెప్పుకోవటం కేవలం సింపతి కోసం మాత్రం కాదు, బాధితురాలిగా తన హక్కును ఆమె ప్రకటిస్తున్నారు. జైలుకు వెళ్లొచ్చిన నాయకులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచన కూడా కవితలో ఉందనే చెప్పాలి. జయలలిత జైలుకు వెళ్లొచ్చి మళ్లీ సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు కూడా జైలుకు వెళ్లొచ్చి 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇప్పుడు తను కూడా అదే హైవే మీద ఉన్నారని, సీఎం కావటం ఖాయమని ఆమె ఒక అంచనాలో ఉన్నారు. కవిత బంతిని తన తండ్రి కేసీఆర్ కోర్టులో వేశారు. మీరు నా వైపు ఉంటారా, అన్న కేటీఆర్ వైపు ఉంటారా అన్న ప్రశ్నను పరోక్షంగా సంధించారు. నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చిందని, ఇక డిలే చేసి ప్రయోజనం లేదని ఆమె తేల్చేశారు. కేటీఆర్ కంటే హరీష్ రావు కంటే తాను ఏ విధంగా తక్కువని కవిత ప్రశ్నించినట్లే అనుకోవాలి. ఈలోపే హరీష్ రావు కూడా తిరుగుబాటు చేయాలనుకుంటే కేటీఆర్ వెళ్లి ఆయన్ను సముదాయించారు. కేసీఆర్ మేనల్లుడిని పిలిపించి మాట్లాడారు. కవిత విషయంలో అలా జరుగుతుందని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె ఉడుంపట్టు పట్టాలనుకుంటున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలన్న ఆకాంక్ష ఆమెకుంది. ఆమెతో కేసీఆర్కు ఇబ్బంది లేదు. థ్రెట్ అంతా కేటీఆర్కే అనుకోవాలి. కేటీఆర్ తన రాజకీయ వారసుడని కేసీఆర్ డిసైడ్ అయిన తర్వాత కవిత కర్చీఫ్ వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా ఆమె ఎంపీగా ఓడిపోవటం కూడా ప్రతికూల అంశమే అవుతుంది. మరి తగ్గేదేలే అంటే సరిపోతుందా, కవితకు సీన్ ఉందా అన్నది చూడాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ఇప్పుడు అధికార పార్టీ కాదు, కేవలం సుదూర విపక్షం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.